మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో తెలుగు లీడర్ల జోరు, తెలంగాణ ఏపీ నుంచి కీలక నేతల ప్రచారం, కాంగ్రెస్ కూటమికి మద్దతుగా తెలంగాణ సీఎం రేవంత్, మంత్రులు. ఇప్పటికే 2 సార్లు పర్యటించిన రేవంత్ మరోసారి టూర్. నాందేడ్ ర్యాలీలో పాల్గొన్న పవన్, నేడు చంద్రబాబు పర్యటన. రేపటితో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెర 20న పోలింగ్. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు కూటములుగా బరిలోకి దిగాయి. ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. తెలుగు మాట్లాడే ప్రజల ఓట్లు ఈ ఎన్నికల్లో కీలకంగా మారనున్నాయి. వారిని ప్రభావితం చేసేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్య నేతలను ఆయా పార్టీలు రంగంలోకి దింపాయి. ఇప్పటికే ఓ దఫా ప్రచారంలో పాల్గొన్న 2 తెలుగు రాష్ట్రాల లీడర్లు ఇప్పుడు మరో దఫా క్యాంపెయినింగ్ స్టార్ట్ చేశారు. రోడ్ షోలు, ర్యాలీలు, బహిరంగ సభలతో జోష్ పెంచుతున్నారు. కాంగ్రెస్ కూటమి మహావికాస్ అఘాడికి మద్దతుగా తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క తదితరులు క్యాంపెయినింగ్ లో పాల్గొంటున్నారు. బీజేపీ కూటమి మహాయుతికి సపోర్టుగా రాష్ట్ర బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్ వంటి వారు ప్రచారం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహాయుతి తరపున క్యాంపెయిన్ చేస్తున్నారు. ఈ నెల 20న మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. రేపు సాయంత్రానికి ప్రచారం ముగియనుంది. ఈలోగా వీలైనంత ఎక్కువ ఏరియాలను చుట్టి వచ్చేలా తెలుగు లీడర్లు ప్లాన్ చేసుకున్నారు. మహారాష్ట్రలో ఉన్న తెలుగు వాళ్లలో ఎక్కువ మంది తెలంగాణ వాళ్లే నివసిస్తుండటంతో కాంగ్రెస్ కూటమి, బీజేపీ కూటమి తెలంగాణ లీడర్లపై ఫోకస్ పెట్టాయి. వారితో ముమ్మరంగా ప్రచారం చేయిస్తున్నాయి. కాంగ్రెస్ కూటమి తరపున సీఎం రేవంత్ ఇప్పటికే 2 సార్లు ప్రచారంలో పాల్గొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ కూటమిని గెలిపించాలని, అధికారంలోకి వస్తే ఏం చేస్తుందో చెప్పారు. మహారాష్ట్రలోని అధికార మహాయుతి కూటమిపై విమర్శలు చేస్తున్నారు. చంద్రాపూర్ నియోజకవర్గంలోని గుగస్లో బహిరంగ సభలో మాట్లాడారు. ఇవాళ సీఎం రేవంత్ రోడ్ షోలు, ర్యాలీలు, సభల్లో పాల్గొననున్నారు. మంత్రులు ఉత్తమ్ కుమార్, సీతక్క వంటి వారికి ఏఐసీసీ ఇప్పటికే కీలకమైన అబ్జర్వర్స్ బాధ్యతలు అప్పగించింది. తమకు కేటాయించిన సెగ్మెంట్లలో ఆ ఇద్దరు ముమ్మరంగా ప్రచారం సాగిస్తున్నారు. మంత్రులు కోమటిరెడ్డి, పొంగులేటి, ఎంపీలు మల్లు రవి, చామలతో పాటు పలువురు ఎమ్మెల్యేలు తమకు కేటాయించిన నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ఓటర్లను కలుస్తున్నారు. బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమికి మద్దతుగా తెలంగాణ బీజేపీ నేతలు ప్రచారం సాగిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు కేంద్ర మంత్రి బండి సంజయ్, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, ఎమ్మెల్యేలు వెంకట రమణారెడ్డి, పాయల్ శంకర్ మహారాష్ట్రలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇక ముంబైలో తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే ఏరియాల్లో కిషన్ రెడ్డి ప్రచారం చేపడుతున్నారు. నాగ్పూర్ జిల్లాలో బండి సంజయ్ క్యాంపెయినింగ్ కొనసాగుతోంది. కేంద్రంలోని ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీలైన టీడీపీ, జనసేన మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ కూటమి అభ్యర్థులకు సపోర్టుగా ప్రచారం చేస్తున్నాయి. టీడీపీ చీఫ్, ఏపీ సీఎం చంద్రబాబు శనివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉండగా తన తమ్ముడు చనిపోవడంతో ఢిల్లీ నుంచే తిరుగు పయనమయ్యారు. ఆయన ఆదివారం ఎన్నికల ప్రచారానికి వెళ్లే అవకాశం ఉంది. ప్రచారానికి మరో 2 రోజులు మిగిలి ఉండడంతో ఆది, సోమవారాల్లో చంద్రబాబు ప్రచారం చేయనున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. జనసేన చీఫ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 2 రోజుల ప్రచారంలో భాగంగా మహారాష్ట్రకు చేరుకున్నారు. మహారాష్ట్రలో 12.63 కోట్ల మంది నివసిస్తుండగా ఇందులో 14 లక్షల మందికి పైగా తెలుగు వాళ్లున్నారు. ఈ 14 లక్షల మందిలో తెలంగాణ వాళ్లే 70% ఉన్నారు. తెలంగాణకు, మహారాష్ట్రకు బార్డర్ ఉండడంతో చాలా మంది ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ ఏరియాల నుంచి అక్కడికి వలస వెళ్లారు. షోలాపూర్, భీవండి, నాందేడ్, పూణే, ముంబై ఏరియాల్లో తెలంగాణ వాళ్ళు సెటిల్ అయ్యారు. అక్కడ వస్త్ర పరిశ్రమల్లో ఎక్కువగా మనవాళ్లే కనిపిస్తారు. వీరి ఓట్లు మహారాష్ట్ర ఎన్నికల్లో గెలుపోటములను ప్రభావితం చేయనున్నాయి.